వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేయబోతున్నాను. ఈ ఫ్రై రోటీ, చపాతీ, అన్నంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆకుకూరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 3 కట్టలు కొయ్య తోటకూర తీసుకున్నానండి. ఈ తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినప్పప్పు. కాస్త పప్పులు ఎక్కువ వేసుకుంటే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పుల్ని కొద్దిగా వేగనిద్దాము. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి తోటకూరను వేసుకోవాలి. చూడ్డానికి తోటకూర చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. మగ్గిపోయేలోగా కొద్దిగా అవుతుంది. అంతా కూడా బాగా ఒకసారి కలుపుకుందాం. సింపుల్ రెసిపీ అండి. ఆకుకూరలు కూడా రెగ్యులర్గా తింటే ఎంతో మంచిది హెల్త్కి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గనిద్దాము. చూద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు. ఆకుకూరలకి ఉప్పు ఎక్కువగా పట్టదు, చూసి వేసుకోండి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. త్వరగా మగ్గిపోతుందండి తోటకూర. సింపుల్గా అయిపోతుంది వంట. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం. చూద్దాం. చూడండి, తోటకూర కొద్దిగా అయిపోయింది. ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు మనము తోటకూరలోకి కారం తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 8 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కారం ఎంత తినగలరో అంత వేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ కారాన్ని, తోటకూర మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకోవాలి. అంతా కూడా కలుపుకుందాము. తోటకూర ఈ కారం అంతా కూడా బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అన్నంలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. సాంబార్, రసంలోకి కూడా మనము నంచుకోవచ్చు. చూడండి, అంతా కలుపుకుందాం. బాగా మగ్గిపోయింది. తోటకూర రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.